నా పరిశుద్ధత, జ్ఞానం, నీతి, విమోచన, ధైర్యం, బలం నువ్వే యేసయ్యా. ఇంకా లేకపోతే నా వల్ల ఏది కాదయ్యా. బ్రతకటమే అసాధ్యం ప్రభా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే అడిగా, నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, నేను బలహీనుడిని ప్రభువా. నీ బలంతో నింపకపోతే నేను బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకారిని కాను. నాకు నీ బలమే తండ్రి. దేవుని బలాన్ని ఆశ్రయించే ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి అర్థమైంది? అలా దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందు నేనేం కావాల్సి వచ్చింది? విడిగిపోవాల్సి వచ్చింది. విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును నేను కలిగి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నా బలం విషయంలో నాకు స్థిరత్వం లేదు, విరిగిపోయాను. ఇంకేదన్నా ఉంటే దేవుని బలమే నాలో పనిచేస్తుంది, కానీ ఇక నా బలం అంటూ ఏది లేదు అని నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతగా అర్థమైతే అంతగా ఆయన బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంతం విషయంలో విరిగిపోతావు, నీ స్వీయత విషయంలో విరిగిపోతావు, నీ అహం విషయంలో విరిగిపోతావు. భక్తులందరూ ఆ మెట్టుకు వచ్చినాక దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. ఆ మెట్టుకు రాకముందు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు అక్కడ ఆగిపోయారు. ఆ మెట్టుకు వచ్చినాక వాళ్ళు ఘనకార్యాలు సాధించారు. అడుగడుగున దేవుని బలాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు.